నిజమని అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర పోయిన విశ్వాసాన్ని పొందటం నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా తపస్సు చేసినా నీకు రాదు. ఎన్నికలకు ముందు నీకు కత్తెర ఖాయం. బోండా గారు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో పర్మిషన్ లేకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే అది చూసుకోవలసింది పోలీసులు, అంతే తప్ప స్థానిక శాసనసభ్యులు కాదు. నేను ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తిగా నేను తయారయ్యానుకోండి, కాసేపు ఎవరన్నా సంఘ వ్యతిరేక శక్తిగా తయారయ్యారనుకోండి, ఎస్పీ వస్తాడా, పోలీసులు వస్తారా, డైరెక్ట్ గా హోంమంత్రి గారు వస్తారా? డైరెక్ట్ గా హోంమంత్రి గారు వచ్చి కారు దిగి ఏటని అరెస్ట్ చేస్తారా? ఒక చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది, భారత రాజ్యాంగం ఉంది. ఇది కేవలం మీరన్నట్టుగానే బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో పోయిన విశ్వాసాన్ని, బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయిన విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ దగ్గర పోయిన విశ్వాసాన్ని మళ్ళా తిరిగి పొందాలనే తాపత్రయంతోనే దాడులు చేస్తున్నారు. మీకు మాత్రం చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు మళ్ళా తిరిగి విశ్వాసపాత్రుడిగా భావించడు. ఎన్నికల ముందు రాసుకోండి, బయట కరెక్ట్ గా స్టోర్ చేసుకోండి. ఎన్నికలకు ముందు బోండాని టకామని కత్తిరించకపోతే అప్పుడు నాడగలరు. మా విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి విషయంలో చట్టం కాకెత్తుకుపోయింది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే చట్టం కాకెత్తుకుపోయింది. పెమ్మసాని గారి మీద నేను పోస్టు పెడితే చట్టం 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చేస్తుంది. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. ఒక కేసు కాదు 2 కేసులు పెట్టారు. పెట్టిన కేసే మళ్లీ పెట్టారు. శభాష్, ఈ పోలీసులకి శభాష్. ఒకే అంశం మీద 2 కేసులు పెట్టిన ఘనత ఈ పోలీసులకు దక్కుతుంది. దేన్నైనా ఈ అంబటి రాంబాబు న్యాయపరంగా ఎదుర్కొంటాడు. నేను పోస్ట్ పెట్టాను, ఎందుకు నేను మాట్లాడుతున్నాను? నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఇది ధర్మమా అని అడిగా. నా ఇంటి మీద దాడి చేస్తే దానికి కారణం పెమ్మసాని నువ్వు అని అడిగా. పెట్టేశారు కేసు నా మీద. అడిగితే కేసు పెట్టేశారు. నా ఇంటి మీద దాడి జరిగితే కేసు పెట్టరు కానీ నా ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది, ఎందుకు మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలంటే కేసు పెట్టేస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత అక్రమం. గుండెలు పగిలిపోతున్నాయి. మనవి చేస్తున్నా, గుండెలు పగిలిపోతున్నాయి. ఏ నేరము చేయకోకుండా ఇంటి మీద దాడి చేయించుకుని 18 రోజుల పాటు జైల్లో ఉండి మళ్ళా కేసులు పెట్టిస్తున్నారు. మళ్ళా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. 100 సార్లు అరెస్ట్ చేసినా ఈ అంబటి రాంబాబును ఎవ్వరు ఏమీ చేయలేరు. గుండె ధైర్యంతో అన్యాయాన్ని ఎదుర్కొంటాను, అక్రమాన్ని ఎదుర్కొంటాను. నా ఇంటి మీద దాడి చేసిన వారిని శిక్షించేంత వరకు నా పోరాటం ఆగదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ ప్రభుత్వానికి, పెమ్మసాని చంద్రశేఖర్ కి, చంద్రబాబుకి, లోకేష్ కి ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయాన్ని అన్యాయం అనండి అయ్యా, ధర్మాన్ని ధర్మాన్ని అనండి అయ్యా, న్యాయాన్ని న్యాయంగా చూడండి అయ్యా. ఇంత పచ్చికలిగా ప్రభుత్వాలు, పోలీసులు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తుంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీలో బోండా ఉమాకు నోటుదులో కాదు నాకు తెలియదు. వీటి మాత్రం ఖాయం. పోయిన విశ్వాసాన్ని పొందటం కోసం దాడి చేశాడు. ఎప్పుడు? అప్పుడా? అప్పుడు అడగండి, చెప్తా. ఇప్పుడు డోర్లు క్లోజ్ అయినాయి అనుకుని బాస్తున్నాడు. ఆ డోర్లు బాధవయ్యా, మా డోర్లు బాస్తావేంటి? మా టెంట్లు బాస్తావేంటి? మూసుకుపోయిన లోకేష్ డోర్లు బాదు. వాళ్ళు తెలిసినట్టే ఉంటారు, మింగేస్తారు. నీకు తెలియదు. చంద్రబాబు రాజకీయం వేరు, లోకేష్ రాజకీయం వేరు. చంద్రబాబు అన్న క్షమిస్తాడు కానీ మా బ్రదర్ లోకేష్ మాత్రం క్షమించడు. ఆయనకి లవ్ క్యాష్, నీ మీద ఏం ప్రేమ లేదు. బోండా ఉమా గుర్తుపెట్టుకో. నేను చెప్తాను, వాళ్ళు రాసుకోండి. నువ్వు అంటున్నావు కదా కత్తిరిస్తే మీ డోర్లు తెరుస్తారా? అప్పుడు కదా, అప్పుడు అడుగు, నేను చెప్తా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మళ్ళా మాట్లాడతాలే బాయ్, ఇంక చాలా టైం ఉంది. రైట్.
మీ ఇద్దరు మీ